సాధారణంగా వాష్రూమ్స్ యూజ్ చేయాలంటే పబ్లిక్ స్పేసెస్లో మహిళలు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అయినా సరే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తెచ్చుకునైనా సరే అసలు ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు ఆలోచించడం అనేది చూస్తూ ఉంటాము. సో రీసెంట్‌గా ఎందుకంటే ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సబ్బు పెట్టెల్లో కెమెరాలు, టిష్యూ రోల్స్ ఉంటాయి కదా వాష్రూమ్స్‌లో, అక్కడ కూడా కెమెరాలు పెట్టి రికార్డ్ చేయడం, వాటిని సోషల్ మీడియా లేదా ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌లో పెట్టడం, షేర్ చేయడం చూస్తున్నాము. సో అలాగే కోల్కతాలో రూబీ జనరల్ హాస్పిటల్‌లో వాష్రూమ్ యూజ్ చేద్దాము అని మహిళ లోపలికి వెళ్ళగానే సీలింగ్‌లో కెమెరా కనిపించిందంట. ఇదేంటని స్టాఫ్‌ని ప్రశ్నిస్తుండగా స్టాఫ్ ఫోన్ తీసుకుని ఒకతను పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అతను తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించారు. సో మనం ఎప్పుడైనా సరే చుట్టుపక్కల మొత్తం చూసుకునే వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలి పబ్లిక్ స్పేసెస్‌లో అని ఇలాంటి సంఘటనలు విన్నప్పుడల్లా భయమేస్తూ ఉంటుంది. సో ఇది పనిషబుల్ అఫెన్స్. ఇంటెన్షనల్‌గా క్యాప్చర్ చేసినా, షేర్ చేసినా ఏ పర్సన్ సంబంధించిన వీడియోస్ అయినా సరే పనిషబుల్ అఫెన్స్. 2 lakhs లేదా 3 years జైలు శిక్ష పడుతుంది, లేదా 2 కూడా పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం, మొత్తం అంతా చూసుకుని ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్రదేశానికి కెమెరా ఉందో లేదో హోటల్స్‌లో కూడా చూసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.